జిల్లాకు ఐటీ సంస్థలను తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ అనురాగ్ జయంతి పాల్గొన్న జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ప్రసంగించారు. ప్రజాప్రభుత్వం పేదల కలలను సాకారం చేసే దిశగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజల ఆశీర్వాదంతో ప్రతి ఎన్నికలలో విజయం సాధిస్తూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి వారం ఒక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహిస్తూ లోటుపాట్లను సరిదిద్దుతూ సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. సీఎం, డిప్యూటీ సీఎం నాయకత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని అన్నారు. జూన్ 2 నుంచి పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థను తిరిగి గాడిలో పెడుతున్నామన్నారు. లిక్కర్ స్కామ్, పేపర్ లీక్, ఫోన్ ట్యాపింగ్ వంటి సంఘటనలపై ధ్వజమెత్తారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమల్లో ఉన్నట్టు ప్రభుత్వం ముందుకు దూసుకుపోతుందని ప్రకటించారు. విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సాధించి ఎమ్మెల్యే నిధులను విద్యా, వైద్య రంగాలకు వినియోగిస్తున్నట్లు వివరించారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు 4,500 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తున్నాము అని అన్నారు. జూలూరు, రుద్రవెల్లి 2 దశాబ్దాల బ్రిడ్జి కళ నిర్మాణానికి 18.5 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. తుంగదుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, రాష్ట్ర మహిళా సహకార సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి, అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, వెంకటరెడ్డి, డిఆర్డీఎఫ్ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తంగిలపల్లి శ్రీవాణి రవికుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి, ఇంద్రమిల్లు అవుతున్నాయి. రెండో విడత ఇంద్రమిల్లు జూన్ 2 నుంచి మొదలు కాబోతున్నాయి. మళ్ళా ఈ సందర్భంలో ఇంద్రమిల్లు అవుతున్నాయి. మళ్ళా పెన్షన్లు కూడా ముఖ్యమంత్రి గారి త్వరలో దాని ప్రకటన చేయబోతున్నారు. 2 లక్షల పెన్షన్లు, బహుశా ఇంకా క్లారిటీగా తెలియదు. 2 లక్షల పెన్షన్లు అంతకుముందు పట్టించుకోలే కదా. 2 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా ఇచ్చే కార్యక్రమం మొదలవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా అంచెలంచె కొంచెం వెనక ఉండొచ్చు. ఎందుకైందంటే పైసలంతా ఖాళీ చేసింది కాబట్టి అన్ని సరి చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి. సో ఈ స్థాయిలో ఇన్ని పనులు జరుగుతున్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నది. మరి మన ప్రజల ఆశీర్వాదం కూడా ఉన్నది కాబట్టి మరి అక్కడ కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్ గెలిచినాం, జూబిలీస్ గెలిచినాం, గ్రామ పంచాయతీ గెలిచినాం, మున్సిపాలిటీ అయితే భువనగిరిలో ఫస్ట్ టైం 40 ఏళ్ల చరిత్ర ఓ స్వీప్ అయింది భువనగిరి మున్సిపాలిటీ. సో ఆ స్థాయిలో ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకు ఆశీర్వదిస్తారు? పని చేస్తే ఆశీర్వదిస్తారు. ఒట్టి నాయకులు చేస్తే వాడు ఆశీర్వదించడు. సో ఇది ముఖ్యమంత్రి గారి ప్రజాపాలన పట్ల, మంత్రులు చేసే కార్యక్రమాల పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల ఆశీర్వాదం ఉన్నది. ఖచ్చితంగా మంచిగా పాలన జరుగుతుంది. వచ్చే 10 ఏళ్ల పాటు 2034 వరకు కూడా కాంగ్రెస్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో పాలన బాగా జరుగుతుంది. భువనగిరిలో కూడా అన్ని స్థాయిలలో ప్రతి విషయంలో అభివృద్ధి, ఎక్కడ వెనుక ముందాడకుండా అన్ని పనులు చేస్తాం. ముఖ్యంగా మంచినీళ్ళ విషయానికి వస్తే ఇప్పుడు గత 2 ఏళ్ల కింద ఏ ఊర్లో బోర్ కావాలన్నా, ఏ ఊర్లో మోటార్ కావాలన్నా, పైప్ లైన్ కావాలన్నా అప్పటికప్పుడు శాంక్షన్ చేసినామని. ఈరోజు భువనగిరిలో మనం కూర్చుంటే ఆడ కరెంట్ పోల్ కావాలన్నా, ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా 15 కోట్ల అడిషనల్ బడ్జెట్ వచ్చింది. అంతకుముందు 10 కోట్ల బడ్జెట్ వచ్చింది. ఏం కావాలని అడిగినా కావాలన్నది చేసిన సర్పంచ్ని పిలుచుకొని మాట్లాడటం, వచ్చిన వాళ్ళతో మాట్లాడారు. మంచినీళ్ళ కనెక్షన్ రైతులు ఇప్పుడు కూడా చెప్తున్నాం. భువనగిరిలో ఇక్కడ ఆలేరు ఐలాండ్ చూసుకుంటాడు. ఏ ఊళ్ళో మంచినీళ్ళకి ఇబ్బంది లేదు, మేమున్నాం, మా కలెక్టర్ గారు ఉన్నారు. ఏ అవసరం ఉంటే అది ఇమ్మీడియట్ గా చేస్తామని చెప్తున్నాం. అలా మాత్రం ఎవరికైనా ముచ్చటే లేదు. మంచినీళ్ళ ప్రధానమైన సమస్య ఇంకా 2 నెలలు కూడా 2 నెలలు ఎద్దడే ఉంటుంది. ఈసారి ఎల్లిన అంటున్నారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాహన పరిస్థితి ఎట్లుండదు. సరే, కాలం మంచిగా కావాలని కోరుకుందాం. సో మంచిగా అన్ని పనులలో ధైర్యంగా మంచిగా చేసే పరిస్థితి ఉంది. సరే, అక్కడక్కడ కొన్ని పనులు వెనుక ఉన్నాయినా నిధులు లేని వల్ల బిల్లులు నాకు అక్కడక్కడ ఇబ్బంది అయినా కూడా సరే అన్ని సరిగ్గా జరగాలంటే మనదేమో జోర్దారుగా గొప్పగా ఉన్నాయి ఎక్కడైతే కాదు. మనకి ఉన్నంత చదువుకుంటూ పోయి మంచిగా ముందుకు పోయే కార్యక్రమం మనం చేయాలి. సో అవన్నీ మంచిగా జరుగుతున్న సందర్భంగా మరి ప్రజాపాలన ద్వారా